అందుకని మొట్టమొదట ఉండవలసిన లక్షణంగా వ్యక్తికి గుణవైభవంలో మొదటి గుణం దయ. అందుకని దయా సర్వభూతేషు, సమస్త భూతముల యందు మనిషికి దయ ఉండాలి. రెండవది శాంతి. శాంతి అంటే విశేషమైనటువంటి ఓర్పు. ఓర్పు 3 కారణముల చేత 3 ప్రయోజనముల కొరకు ఓర్పు ఉండాలి. మొదటి కారణం ఏమి అంటే, మనకి సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్నా అంటారు కదా. ఎవరో ఏదో పాపం చేశాడు, దాని ఫలితం అనుభవించాలి. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో, ఆపై జన్మలో, ఏదో ఒక జన్మలో అనుభవించాలి. పుణ్యం చేశాడు, సుఖం అనుభవించాలి. చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. నరుడు చేసిన పాపపుణ్యములు ఏ ఉన్నాయో వాటిని భగవంతుడు చిత్రంగా ఇక్కడే కూర్చొని గుప్తంగా రాస్తూనే ఉంటాడు, చిత్రగుప్తుడై. ఆయనే కాలస్వరూపంగా ఉంటాడు. ఉండి కలయతామహం, కాలరూపంలో ఉండి లెక్కలు కట్టి అంత పాపాన్ని ఒకసారిస్తే తట్టుకోలేడు, అంత పుణ్యాన్ని ఒక్కసారిస్తే గర్విస్తాడని కొన్నాళ్ళు పాపపుణ్యం, ఒకప్పుడు పుణ్య ఫలితం ఇచ్చి దుఃఖం సుఖం రెండూ ఇస్తుంటాడు మనుష్య జన్మలో. దుఃఖం కలిగినప్పుడు నాకు ఇంత దుఃఖం రావడమా, ఇంకెందుకు భగవంతుడు అనకుండా, నాకు ఎంత దుఃఖం కలిగితే అంత పాపం నాదేదో పోతోందనమాట. దుఃఖపడ్డం ఇంత కష్టమని నాకు అర్థమైంది కాబట్టి దీనికి కారణము నేను ఏదో జన్మలో చేసిన పాపం. ఇక నేను పాపం చెయ్యనని అనుకోగలిగిన లక్షణం ఏదుందో దానిని శాంతి అంటారు. అంటే తనకు కలిగిన కష్టాన్ని శాస్త్రమును అన్వయం చేసుకుని భరించడం నేర్చుకున్నాడు. నిజానికి ఈ దేశంలో కష్టములు అన్న మాటకి పర్యాయ పదాలు ఎవరు అంటే కుంతీదేవి, సీతాదేవి, ద్రౌపదీదేవి, వీళ్ళందరూ. వాంగ్మయంలో వాళ్ళ కష్టాలు పరిశీలిస్తే మన కష్టాలు ఏం కష్టాలు రా అనిపిస్తుంది. ఒక రోజు రాత్రి రైల్లో నిద్రపట్టలేదనుకోండి, గుండెలు బాధేసుకుంటాం మర్నాడు. కానీ సీతమ్మ కష్టం వింటే, ఎవరికైనా కష్టం కలిగితే పక్కవాడికి కష్టం చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే సగం కష్టం తీరిపోతుంది. అసలు సీతమ్మకి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎంత కష్టపడింది, అయినా కూడా ఎంత ఓర్పు పట్టింది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు సుందరకాండల మహర్షి. తల్లి పోలికి వచ్చిందన్నారు. అందుకే ఓర్పు ఎక్కడి నుంచి నేర్చుకుంటావో, నువ్వు ఎక్కడ నిలబడ్డావో భూమిని చూసి నేర్చుకో. నిజానికి భూమికి మనం ఎన్ని అపచారాలు చేస్తాం. ఎవరినైనా కాలుతో తన్నారనుకోండి, పొరపాటున కాలు తగిలింది, కావాలని తన్నలేదు. తన్నడం అంటే నా ఉద్దేశం కావాలని తన్నమని కాదు, పొరపాటున కాలు తగిలింది. వెంటనే ఏమంటాం? అయ్యా మన్నించండి, చూసుకోలేదంటాం. కాలు తగిలితే క్షమించమని అడుగుతాం. మరి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి భూదేవిని కాలుతో తంతూనే ఉన్నాం. నడవాలంటే కాలుతో తంతూ నడవాలి, అరికాళ్ళు ఆవిడ మీద పెట్టి నడవాలి. ఇల్లు కట్టుకోవాలంటే, శంకుస్థాపన చేయాలంటే ఆవిడ గుండెల మీద గొయ్యి తీయాలి. వ్యవసాయం చేయాలంటే ఆవిడ మీద నాగలితో రాపాడించాలి. మలమూత్రములు విసర్జించాలంటే ఆవిడ మీదే విసర్జించాలి. ఇన్ని చేసిన మనిషి ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు మా ఆయన, మా నాన్నగారు, మా మామగారు, మా గురువు గారు, మా శిష్యుడు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా మామయ్య, మా బాబయ్య, మా పెద్ద తండ్రి అన్న వాళ్ళందరూ ఆ ఊపిరితో సంబంధాలు తెగిపోయి బయటికి తీసుకెళ్ళి మంచి చాప కూడా వేరు, ఓ చింకి చాపో చింకి బట్టో వేసి పడుకోబెట్టి తలకట్టునో దీపం పెట్టి బయట పడుకోబెట్టేస్తారు. ఓరున వాన పడుతోందమ్మా, లోపలికి తీసుకెళ్ళి ప్రతిరోజు పడుకున్నట్టు ఇద్దరు పడుకోండి, రేపు తీసుకెళ్ళిపోదామంటే భార్య కూడా కలిసి పడుకోదు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అది ఆయన కాదు, ఇంకా ఆయన శరీరమే అంటుంది. కానీ ఇన్ని అపచారములు బ్రతికున్ననాళ్ళు చేసిన చిట్ట చివరికి తనలో కలుపుకోగలిగిన అమ్మెవరు? భూదేవి. ఆవిడ కలుపుకుంటుంది తనలోకి. ఎంత ఓర్పు భూమిది!
అక్కర్లేనివన్నీ నవిలి ఉమ్మేస్తూ ఉంటాడు అమ్మ ముఖం మీద. అయినా ఆవిడ భరించిందే. ఆవిడ ఒక్కసారి కదిలితే ఆవిడేం చేయక్కర్లేదు. అదే కోపడక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. ఆవిడ ఒకసారి కదిలింది అనుకోండి, ఏమైపోతుంది? కోట్ల ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం జరుగుతాయి. పోనీ ఆవిడ వరకు వదలండి, ఆవిడ్ని భరిస్తున్నటువంటి శేషుడు పాము అంటే కోపం ఉండాలి. మరి ఆయన ఎంత భరిస్తున్నాడు? నన్నయ్య గారు మహాభారతం ఆదిపర్వంలో అంటాడు, బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి బాయక శయ్యి అయిన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడునంటాడు. ఆయన ఎంత ఓర్పు పడుతున్నాడు. ఆయన కూతురైనందుకు సీతమ్మ ఎంత ఓర్పు పట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు, అయినా ఆవిడ కన్ను ఎర్రబడకుండా ఎవరిని ఏమీ అనకుండా ఎంత ఓర్పు పట్టింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి, వీళ్ళందరూ అమ్మ నీ చుట్టూ చేరి నేను వచ్చి నీకు ఉంగరం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడారో విన్నాను, నువ్వు అనుమతించు, వీళ్ళని చీల్చి చెండాడతానన్నారు. ఆవిడంది, నీ ప్రభు రాముడు చెప్పింది నువ్వు చేశావు, వాళ్ళ ప్రభు రావణుడు చెప్పింది వాళ్ళు చేశాడు. ఇప్పుడు ప్రభు రాముడు విభీషణుడు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి వాళ్ళని ఎందుకు అనడం, వాళ్ళని ఎందుకు చంపేయడం, వాళ్ళకి నా రక్ష, వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి. ఏమి దయ ఆవిడిది, దయ. ఎంత ఓర్పు సీతమ్మది. అంత ఓర్పు లోకంలో ఎవరికైనా ఉంటుందా? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి కూతురు అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల చేత సేవింపబడినది, సూర్యచంద్రులు కూడా చూడని తల్లి, సాక్షాత్ పరదేవత, అన్ని కష్టాలు పడింది. అంత ఓర్పు పట్టింది. ప్రతి చిన్నదానికి ఓర్పు పట్టను అంటే జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తావు? దెబ్బ తినగలగడం, తిని పైకి లేవగలగడం గొప్ప. మట్టి ముద్దయితే చేయి జారి కింద పడితే నేలను అంటుకుంటుంది, బంతి అయితే కింద పడితే పైకి లేస్తుంది. నువ్వు ఉత్సాహంతో కష్టం వస్తే మళ్ళీ తట్టుకుని ఓర్చుకుని పైకి లేవడం నేర్చుకోవాలి. అది లేనప్పుడు మనిషి మృత్పిండల్లా మట్టి ముద్దలా నేల కట్టుకుని పడిపోతాడు. ఓర్పు పట్టి నా పాపమేదో పోతోందని నిలబడగలగడం మొదటి లక్షణం. కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది. కుంతీదేవి పడినన్ని కష్టాలు బహుశಃ ఎక్కడా ఎవరికి ఉండవు. నిజానికి మహారాజు గారు కుంతిభోజుడి యొక్క దత్తత కుమార్తె. ఆమె అంతకుముందు వేరొకరి కుమార్తె. అక్కడి నుంచి దత్తత వచ్చింది. దత్తత వచ్చి పెరుగుతోంది. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన కోపధారి, చిన్న పొరపాటు జరిగితే శపిస్తాడని అందరూ పెద్దవాళ్ళు తప్పుకుని ఈ పిల్లని పంపించారు శుశ్రూష చేయమని. ఎంత గొప్ప శుశ్రూష చేసిందో. అంత సంతోషపడిపోయిన దుర్వాసుడు నీకు వరం ఇస్తానడగమన్నాడు. చిన్నపిల్ల ఏమడగాలో తెలియలేదు. ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసింది. నాకు తలుచుకుంటే అటువంటి సంతానం కలగాలని వరం అడిగింది. సూర్యబింబాన్ని చూసి నిజంగా మహర్షి ఇచ్చిన వరం ఫలిస్తుందా అని కొడుకు కావాలంది. దేవతల్ని అడిగినప్పుడు మంత్రంతో వాళ్ళు ఇవ్వకుండా ఉండరు. కర్ణుడిని ఇచ్చారు. అంత తేజోవిరాజితుడు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కానీ కన్యాగర్భం పెళ్ళవలేదు, భయపడిపోయి నీళ్లలో వదిలేసింది. ఆ తర్వాత పాండురాజుని చేసుకుంది. సకల వైభోగాలతో ఉన్నాను, పోన్లే ఆ పిల్లవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, పెరుగుతున్నాడని మనసు సరిపెట్టుకుంది. ఈలోగా పాండురాజుకి శాపం వచ్చింది, సంతానం కలగలేదు. నాకు మంత్రం ఉంది, దానివల్ల పిల్లలు పుడతారంది. అయితే ఆ మంత్ర ప్రభావంతో పిల్లల్ని కన్ను నేను తండ్రిని అవుతానన్నాడు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురిని కంది. ఇప్పుడు పక్కన మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరికైనా తాను ఉండగా వేరొకరిని వివాహం చేసుకుంటే ఆమె మనసు ఎంత బాధపడుతుంది. పోన్లే ఇప్పుడు మాద్రి కన్నా నేను మెట్టు పైన, నాకు పిల్లలు ఉన్నారనుకుంది. ఆ మంత్రం మాద్రికి చెప్పు, పిల్లల్ని పొందుతుంది అన్నాడు. మంత్రం మాద్రికి చెప్పింది, నకుల సహదేవుల్ని పొందింది. పాండురాజు దోషం చేశాడు, మరణించాడు. ఇప్పుడు మాద్రి నేను పెంచలేని పిల్లలని సహగమనం చేసింది. కుంతి 5 పిల్లల్ని చేసుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళింది. ఎన్ని మాటలు అంటాడో తెలుసు. ఓర్పుతో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు.
దిక్కులేని దానిలాగా భీముడు ఎత్తుకుని తీసుకెళ్తే అరణ్యంలో కూర్చుని 5 పిల్లలతో భిక్షాటన చేయించి పెంచి పెద్ద చేసుకుంది. ఆఖరికి ద్రౌపదీ స్వయంవరం అయింది. 5గురు కలిసి ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు వ్యాసుడి వాక్కు మేరకు. తర్వాత రాజ్యం వచ్చింది అమ్మయ్య అనుకుంది. ధర్మరాజు గారి జీవితంలో మొత్తం పోగొట్టుకున్నాడు. ఎంత శోకించిందో. మళ్ళీ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యానికి రాజ్యం వచ్చింది. పోన్లే ఏదో రాజ్యం వచ్చింది మళ్ళీ అనుకుంది. మళ్ళీ పునః జీవితానికి వెళ్ళాడు. మళ్ళీ రాజ్యం పోగొట్టుకుని అరణ్యవాసం, అజ్ఞాతవాసం. దుర్యోధనుడి దగ్గరికి వెడితే అన్నంతో పాటు రోజు తిడతాడు పెట్టినప్పుడని విదురుడి దగ్గర ఉండిపోయింది. 13 సంవత్సరాలు కొడుకుల కోసం ఎదురు చూసింది. 13 సంవత్సరాల తర్వాత వచ్చి యుద్ధానికి మొహరిస్తుంటే కర్ణుణ్ణి చూసి గుర్తుపట్టింది నా కొడుకేనని. నువ్వు నా కొడుకువి, యుద్ధం చెయ్యొద్దని అడిగింది. తప్పదు, నీకు 5 ఉంటారు. 5 పాండవులలో అర్జునుడు నేను ఒకళ్ళ ఉండమంది. ఆఖరికి కర్ణుడు చనిపోయాడు. రహస్యంగా ఏడ్చింది. ఒక పక్క ధృతరాష్ట్రుడు కుర్చీ వేసుకున్నాడు, ఒక పక్క ధర్మరాజు కుర్చీ వేసుకున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్తే నావాడంటున్నాడు, నువ్వులు నీళ్లు వదులుతున్నాడు ధృతరాష్ట్రుడు. నావాడు అంటున్నాడు, ధర్మరాజు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, నావాడు కాడన్నాడు ధర్మరాజు. తట్టుకోలేకపోయింది కుంతీదేవి. ధర్మరాజు దగ్గరికి వచ్చి, వాడు నీకన్నా పెద్దవాడు రా, నిజానికి రాజ్యానికి అర్హుడు, నేను అడిగినా కూడా 5గురిలో ఒక్కడు తప్ప నీకు 5 సంతానం ఉంటారని నీ చేతిలో, అర్జునుడి చేతిలో మరణించాడు, ఆయన నీకు అన్నగారు రా, ధర్మోదకం వదిలిపెట్టమంది. ఎంత పనిచేశావమ్మా, తెలియక చంపేశాం అని శపించాడు. ఆ తర్వాత అంతమంది కొడుకులు చచ్చిపోయినటువంటి గాంధారి కళ్ళకి బట్టలు కట్టుకుని, గంతలు కట్టుకుని భర్త గారితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోతోంది. ఎప్పుడు ఏం గుర్తొచ్చి తన కొడుకుల్ని శపిస్తుందోనని కొడుకుల మీద వ్యామోహంతో తను కూడా వెళ్ళిపోయింది అరణ్యానికి. ఆఖరికి కొడుకులు రాజ్యం చేస్తుంటే తను బావగారికి అక్కగారికి సేవ చేసింది అడవిలో. కార్చిచ్చు పుడితే కార్చిచ్చులో కాలి చచ్చిపోయింది. ఇన్ని చేసిన కుంతి, ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణ భగవాను అడిగింది ఏమిటో తెలుసా భాగవతంలో? యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది. నాకు ఈ యాదవులు పాండవుల యందు మోహం పోగొట్టి పడిన కష్టాల వల్ల నా పాపాలు పోయి, ఇక నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోయినట్టు నేను నీ పాదముల యందు కలిసిపోయేటట్టుగా అనుగ్రహించమని అడిగింది. కష్టాన్ని భరించగలగడం ఓర్పు. రెండవది, కష్టాన్ని భరిస్తున్నప్పుడు నా పాపం పోతోందని భరించగలగడం. రెండవ రకమైనటువంటి కష్టాన్ని భరించడం అంటే లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టాన్ని భరించడం. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ప్రతిబంధకాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడల్లా అయ్య బాబోయ్ ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇంకా నేను ఎప్పటికీ సాధిస్తానని చెప్పి విచలితుడైపోయినవాడు, భయపడిపోయినవాడు, బెంగపెట్టిపోయినవాడు లక్ష్యాన్ని చేరలేడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చి ముందుకు వెళ్ళిన వాడెవరో వాడే చిట్ట చివరికి ఫలితాన్ని సాధిస్తాడు. వాడు మార్గదర్శకుడు. ఆయన కథ చెప్పుకుంటారు, ఆయనని ఆదర్శంగా తీసుకుంటారు జీవితంలో. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు 5 అజ్ఞాతవాసానికి వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఆ ధౌమ్యుడు వాళ్ళ యొక్క పురోహితుడు పాండవుల దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, మీరు చాలా చాలా గొప్పవారే, కానీ మీరు పూర్వం రాజులుగా ఉన్నారు, మీకు ఎవరిని సేవించడం తెలియదు. మీకు ఇప్పుడు ఉన్న కష్టంతో పాటు ఇతరుల దగ్గర పనిచేసి వాళ్ళని సేవించడం కూడా రావాలి, లేకపోతే అజ్ఞాతవాసం పూర్తవదు. మీకు సేవించేటప్పుడు ఇన్నాళ్ళు మీరు రాజులు ఆజ్ఞలు ఇచ్చారు, కానీ ఇప్పుడు వేరొక రాజు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు, మీరు చెయ్యాలి, అవమానిస్తారు, భరించాలి. మీరు ఆ ఓర్పు పట్టకపోతే అజ్ఞాతవాసం పూర్తవదు. అజ్ఞాతవాస భంగం అయిపోతే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యాలి.
లోకంలో అందరి జీవితాలు పూలపాన్పులని అనుకోకండి. మహాత్ములైన వారు, గొప్ప గొప్ప విషయాలు సాధించిన వారు ఎవరున్నారో వాళ్ళందరూ కష్టాలు పడి ఓర్పు పట్టి వృద్ధిలోకి వచ్చిన వారే అని అద్భుతమైన ఉదాహరణలు చూపిస్తాడు ధౌమ్యుడు. నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అతిథి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశమునందు ఔర్వుండు అతి నిగూఢంబుగా దాగుటయును, ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సల్పుటయును, వినమే ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరలిపుల, నీవును ఆపద కూర్చికొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. దేవేంద్రుడంతటి వాడు ఒకప్పుడు వృత్రాసుర సంహారం చేసిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటే ఎక్కడో నిషద పర్వతం మీదకెళ్ళి తలదాచుకున్నాడు. అయినా ఓర్పు పట్టాడు, మళ్ళీ ఇంద్ర పదవి పొందాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు, అందరికీ ఏదైనా ఇవ్వగలిగినటువంటి వాడు, తన చూపుల చేత బ్రహ్మాండములను సృజించగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఒకప్పుడు పొట్టివాడిగా బ్రహ్మచారిగా వామనమూర్తిగా అదితి గర్భంలో పుట్టాడు. నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా, ఆయన లక్ష్మీపతి, ఆయనకి ఇవ్వడమే కానీ చేయిచాపి పుచ్చుకోవలసిన అవసరం ఆయనకి లేదు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట, ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ చటతమే కాయంబు నాపాయమే అని బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్ష అడిగి 3 అడుగుల నేల పుచ్చుకొని 3 అడుగులు కొలిచాడు. కొలిచి బ్రహ్మాండం అంతా పెరిగిపోయాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడికి అంతై ధ్రువునిపై అంతై అట్లా పెరిగిపోయి బ్రహ్మాండాంత సంవర్ధి బ్రహ్మాండమంతా కొలిచేసి దేవేంద్రుడికి ఇచ్చి ఉపేంద్రుడని పేరు పొంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఏమయ్యా, ఒక రోజున అంతటా నిండిపోయినటువంటి హరి వామనాకారంలో పొట్టి పిల్లవాడిగా అదితి కడుపులో పడుకుని పుట్టి చెయ్యి చాపి పుచ్చుకుని అన్నగారికి ఇచ్చిన మాట, అమ్మకి ఇచ్చిన మాట, అదితికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అటువంటి శ్రీ మహావిష్ణువే అంత ఓర్పు పడితే తప్ప బలిచక్రవర్తిని అణచడం సాధ్యం కాలేదు. ప్రతి చిన్న కష్టానికి ఇంకా నేను ఈ కష్టం అధిగమించలేదండి, నా వల్ల కాదండి, నేనేం చేస్తానండి అన్నవాడు జీవితంలో ఏది సాధిస్తాడు? లక్ష్యమును చేరుకోవాలనుకున్న వాడికి మధ్యలో వచ్చే కష్టాలను ఓర్చుకోవడము చేతనైతేనే, ఎదురొడ్డి నిలబడగలిగితేనే. పైకి చెట్టు ఎంత నవనవలాడుతున్నా తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు భరిస్తూ ఆకుపచ్చగా కనపడినట్టు నిజానికి తనకెంత ఇబ్బందిగా ఉన్నా పైకి తెలియకుండా తట్టుకుని నిలబడగలిగిన వాడే ప్రజ్ఞావంతుడు, కీర్తివంతుడు అవుతాడు. అంతేగాని లొంగిపోయినటువంటి వాడు, భయపడిపోయిన వాడు లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు? దానికి ఓర్పు కావాలి. హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు అతి నిగూఢంబుగా దాగుటయును. ఔర్వుడని ఆయన మహానుభావుడు, మహర్షి భృగువంశంలో జన్మించాడు. అప్పుడు ఆ మిగిలినటువంటి కొంతమంది రాజులు ఆ భృగువంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వంశం నిలబడకూడదని అందరినీ చంపేస్తున్నారు. ఒక బ్రాహ్మణ పత్ని గర్భంతో ఉంది. ఆమెని గర్భంతో చంపేద్దామని చూస్తుంటే ఆమె కొడుకుని తొడలో దాచేసింది. అట్లా 100 సంవత్సరాల తర్వాత ప్రసవించింది. తన తపశ్శక్తి చేత 100 ఏళ్ళు కొడుకుని తొడలో దాచుకుంది కాబట్టి, తొడలోంచి వచ్చాడు కాబట్టి ఊరువులలోంచి వచ్చి ఔర్వుడయ్యాడు. 100 ఏళ్ళు తల్లి తొడలో దాక్కున్నాడయా ఔర్వుడు. అలా దాక్కుంటే ఆయన కార్యాన్ని సాధించాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ పూలపాన్పుల మీద పడుకున్న వాళ్ళు కారు. వాళ్ళందరూ ఎంత కష్టపడితే, ఎంత శ్రమిస్తే అంతంత పేరు ప్రఖ్యాతులు చెప్పి తెచ్చుకున్నారు. రామచంద్రమూర్తి 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తే ఎక్కడ ధర్మం తప్పకుండా అలా నిలబడితే రామనామం, రామాయణ కావ్యం అలా నిలబడ్డాయి.
మనిషికి జీవితంలో లక్ష్యం చేరుకోవడానికి కష్టపడడం అలవాటు కావాలి. ఆ కష్టపడడం అలవాటు లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. అది ఓర్పు. ఆ ఓర్పు నేర్చుకో. ఓర్పు లేకుండా నాకు వెంటనే ఫలితం రావాలనుకున్నవాడు ఒకటి సాధించగలడేమో, అన్నీ సాధించలేడు. కబీర్ దాస్ గారు అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబుగు హోయ్ మాలీ సీంచే సౌగరే ఋతువాయే ఫల్హోయ్. ఇవాళ మామిడి టెంక పెట్టి నేను నూతిలో నీళ్ళన్నీ తోడి తెచ్చి పోసేసి రేపు పొద్దుటికి పళ్ళు కావాలంటే మామిడి చెట్టు వస్తుందా, పళ్ళు వస్తాయా? టెంక కుళ్ళిపోతుంది. రోజు కొద్ది కొద్దిగా నీళ్లు పొయ్యాలి, సస్యరక్షణ చెయ్యాలి, మొక్క పెరగాలి, చెట్టు అవ్వాలి, పూత పుయ్యాలి, కాయ రావాలి. నువ్వు ఓర్పు పట్టాలి. అంతేగాని ఓర్పు పట్టకుండా నాకు ఉత్తరక్షణ ప్రయోజనంగా రేపటికల్లా ఈ ఫలితం వచ్చేయాలంటే ఎట్లా జరుగుతుంది? నువ్వు ఓర్పు పట్టి క్రమశిక్షణతో ప్రవర్తించగలగాలి. భర్తృహరి అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఖండితంబయ్యు భుజంబు వెండి మొలుచు క్షీణుడయ్యును సోముండు వృద్ధి చెందు ఇట్లు విచారించి వడలు తెగిన వారలకు బాధనందరూ ధీరజనులు అంటాడు. చంద్రుడు ప్రతి కృష్ణపక్షంలోనూ క్షీణించిపోతూ ఉంటాడు. అయ్యో నేను క్షీణించిపోతున్నానే అని బెంగపెట్టుకోడు. మళ్ళీ పౌర్ణమి వచ్చేటప్పటికి, శుక్లపక్షం వచ్చేటప్పటికి మళ్ళీ పెరిగి పూర్ణబింబం అయిపోతాడు. అయితే మాత్రమే ఉంది, మళ్ళీ తిరిగిపోతున్నాడని ఆయన బెంగెట్టుకోడు. కృష్ణపక్షంలో తిరిగిపోతూ ఉంటాడు, శుక్లపక్షంలో పెరిగిపోతూ ఉంటాడు. మాకు కాకినాడ గోశాలలో పూల చెట్టు ఉంటుంది. దానికి బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. ఆ పూల చెట్టు మేము నడిచేటటువంటి త్రోవ పక్కనే ఉంటుంది.